గత ఎన్నికల సమయంలో భ్రష్టాచార్ అవినీతి పరుడని ఇదే ప్రధాని చంద్రబాబును దూషించి ఇప్పుడు ఏ ఉద్దేశ్యంతో పొగడవలసి వచ్చిందో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పగలరా అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రం సూటిగా ప్రశ్నించారు. సోమవారం రాజమండ్రి రూరల్లో నిర్వహించిన కూటమి బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. ప్రధాని వ్యాఖ్యలపై ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు అని గత ఎన్నికల్లో మీరే స్వయంగా విమర్శించి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆ భ్రష్టాచార్ పోలవరం ఏటీఎం ప్రధాని మోదీ అన్నదే మీ ప్రక్కన పెట్టుకోవడం వలన ప్రజల్లో మీకున్న పరపతి దిగజారుతోందని అన్నారు. ఏపీకి విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మంజూరు చేయకుండా ఆపివేసినట్లు మీరే ప్రకటించారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారని ప్రధాని మోదీని ఉద్దేశించి సూటిగా ఎంపీ భరత్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం 10 సంవత్సరాల పాటు కొనసాగేలా అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలలో ఏపీకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరుగుతున్నాయని సాక్షాత్తు కేంద్ర ఫైనాన్స్ శాఖ పదే పదే హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాల్సి వచ్చిందో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్రాలకు తండ్రి పాత్ర పోషించి న్యాయం చేయాల్సిన ప్రధానే పట్టించుకోకుంటే మరెవరికి తమ మొర వినిపించాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు పోలవరాన్ని ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారని మీ నోటితోనే అన్నారు కదా, అటువంటి ఏటీఎంతో మళ్ళా చేతులు ఎందుకు కలిపారో ప్రజలకు వివరణ చెప్పగలరా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో ఇదే రాజమండ్రి నగరంలో యూటర్న్ బాబు, ఏటీఎం బాబు, భ్రష్టాచార్, అవినీతిపరుడు ఇలా అనేక విధాలుగా దూషించి ఇప్పుడు మీరు మాట్లాడే తీరు చూస్తుంటే ఎవరు యూటర్న్ తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన సుజల స్రవంతి తనయుడు జగన్మోహన్ రెడ్డి కొనసాగించడం లేదని ప్రధాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని, తనయుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నేత కాదన్నారు. జగనన్న తన రెక్కల కష్టంతో ఏర్పాటు చేసి విస్తరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది మర్చిపోకూడదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రం ఇవ్వకపోవడం వల్లనే పనులు ముందుకు సాగలేదన్నారు. ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు విభజన చట్టం ప్రకారం నిధులు ఇవ్వకుండా చేసింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. రైల్వే జోన్ విషయంలో కానీ, రామయ్యపట్నం పోర్టు విషయంలో కేంద్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ప్రధాని చెప్పాలని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది, కేంద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. విశాఖ చెన్నై కోస్టల్ కారిడార్కు ఏం నిధులు మంజూరు చేయలేదన్నారు. ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి మీ భ్రష్టాచార్ చంద్రబాబు సీఎంగా ఉండగా ఒక్కరోజు కూడా నోరు తెరిచి అడిగింది లేదని, విశాఖలో ప్రధాని మోదీని బహిరంగ సభలో సీఎం జగన్ అడిగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు రాజమహేంద్రవరం వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసిన తర్వాత రెండోసారి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇవాళ మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటల్లో ప్రధానమైనది, ఆయన మాట్లాడింది పోలవరం గురించి మాట్లాడాడు. నిజంగా ఎంత బాధాకరము, ఆశ్చర్యకరం. మరి నరేంద్ర మోదీ గారు 15,000 కోట్ల రూపాయలు పోలవరంకి రిలీజ్ చేశాము, దాన్ని ఉపయోగం పెట్టలేదని చెప్తా ఉన్నారు. మరి 15,000 కోట్ల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదనంగా 2,800 కోట్ల రూపాయలు అదనంగా డబ్బు ఖర్చు చేసింది. మరి ఆ ఖర్చు చేసిన డబ్బుల్ని రియంబర్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది కాకుండా సుమారుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు
పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా 17,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఫార్సు చేశారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కిలేషన్ పెరిగిపోతుంది. గతంలో 20,000 కోట్ల రూపాయలు ఉన్న పోలవరం ప్రాజెక్టు 19-20కి గాను 55,000 కోట్ల రూపాయలు కాస్ట్ ఎస్కిలేషన్ అయింది. మళ్ళీ కాలయాపన జరగడం వలన ఫైనాన్స్ పైన ఒత్తిడి పడుతుంది. పోలవరం ప్రాజెక్ట్కి ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు కేంద్ర క్యాబినెట్కి పంపించిన తర్వాత సుమారుగా 3 పర్యాయాలు 3 టైమ్స్ క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మరి కేంద్ర క్యాబినెట్ ఎందుకు అప్రూవల్ ఇవ్వలేదు, దాన్ని ఎందుకు ఆమోదించలేదు అని ఇవాళ సూటిగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం.